బెజవాడ డాక్టర్ల హవాలా ర్యాకెట్లో రాజకీయం రంగంలోకి దిగింది. విజయవాడ టు సింగపూర్ హవాలా దందా చేస్తున్న డాక్టర్లు ఏజెంట్ బ్రహ్మాజీపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అటాక్ ఎపిసోడ్తో అన్ని లింకులు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలో సదరు డాక్టర్లు కేసు నుంచి బయటపడేందుకు ఓ మంత్రి ద్వారా మంత్రాంగం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హవాలా డాక్టర్లకు సపోర్ట్ చేసిన ఏసీబీ సూర్యచంద్రరావు, పటమట సిఐ కెనడీపై శాఖపరమైన చర్యలు మొదలయ్యాయి. మరోవైపు హవాలా గ్యాంగ్ దాడిలో గాయపడిన బ్రహ్మాజీ ప్రస్తుతం విజయవాడలోని సెంటినీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో హెల్ప్ ఆసుపత్రి ఎండీ చలపాటి రవి, టైమ్ ఆసుపత్రి ఎండీ మైనేమి హేమంత్, న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ సహా 7గురిపై కేసులు నమోదయ్యాయి. బ్రహ్మాజీని కిడ్నాప్ చేసిన ఇన్నోవా కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్ టైమ్ ఆసుపత్రి పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్టు గుర్తించారు. టైమ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ హేమంత్ పై గతంలో అనేక ఆరోపణలు, కేసులు కూడా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కుంభకోణంలో ఆయన గతంలో జైలుకు వెళ్లారు. మరోవైపు డాక్టర్ల హవాలా దందాలో ఖాకీల లింకులు కూడా కదులుతున్నాయి. ఈ కేసులో 2 పోలీసు అధికారుల హస్తమున్నట్టు తేలింది. పటమట సిఐ జాన్ కెనడీని వీఆర్కు పంపుతూ సిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావు విధుల నుంచి తప్పించి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. అయితే కేసు బయటకు పొక్కకుండా పోలీసులు సెటిల్మెంట్కు యత్నించారనే ఆరోపణల క్రమంలో ఈ చర్యలు మొదలయ్యాయి. కేసు విచారణ బాధ్యతల్ని డీసీపీ పాలరాజుకు అప్పగించారు సిపి గౌతమ్. 50 కోట్ల రూపాయల హవాలా మనీ కోసమే ప్రముఖ ఆసుపత్రి ఎండీలు ఈ కిడ్నాప్కు తెగబడ్డట్టు తెలుస్తోంది. సింగపూర్, మలేషియా నుంచి హవాలా రూపంలో కోట్లకు కోట్లు తరలించడంలో వచ్చిన విభేదాలతో కిడ్నాప్కు దిగినట్టు తెలుస్తోంది. జాతక చక్రం ఆధారంగా రంగురాళ్లు విక్రయించే వ్యాపారం చేసే బ్రహ్మాజీకి విజయవాడలోని ప్రముఖులతో పరిచయాలున్నాయి. ఈ క్రమంలోనే విదేశాల నుంచి అతి తక్కువ వడ్డీకి డబ్బు తెప్పించి డాక్టర్లకిస్తుండేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లావాదేవీల్లో తేడా వచ్చి బ్రహ్మాజీని కిడ్నాప్ చేసి చావబాదారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న 3 డాక్టర్లు దొరికితే మరిన్ని కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. సన్నీ అండ్ గ్యాంగ్ తనపై దాడి చేశారన్నాడు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తనపై జరిగిన దాడి గురించి టీవీ9కి వివరించారు. నున్న దగ్గరలోని తోటకు తీసుకెళ్లి తనపై అటాక్ చేశారన్నారు. తన దగ్గర ఉన్న డబ్బు, నగలు లాక్కోవడమే కాకుండా ఇంట్లో ఎర్ర పర్స్లో ఉన్న వజ్రాలను తెప్పించాలని బెదిరించారని అన్నాడు. తన భార్యకు అనుమానం కలిగి పోలీసులను ఆశ్రయించడంతో తాను బయటపడగలిగామన్నారు బ్రహ్మాజీ. సింగపూర్ హవాలాతో తనకేం సంబంధం లేదని అన్నారు. ఆడు మొత్తానికి వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్. మనీ ట్రాన్సాక్షన్ అంటూ వాళ్ళకి మాకు ఏమీ లేదండి. అసలు పోవడ రామకృష్ణ ఇల్లు ఎక్కడో, ఆడ ఎక్కడ హాస్పిటల్. నా జీవితంలో హాస్పిటల్ రావడం ఇదే మొట్టమొదటిసారి. ఈ 70-67 ఏళ్లలో నేను ఏనాడు హాస్పిటల్ కాడ వెళ్ళా. వాళ్ళకి మన దగ్గర ఇంత ఉంటుందో వెళ్తూ దగ్గర ఉన్న 8 ఉంగరాలు దగ్గర 1.5 కోటి ఉంటాయి. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, నేను ఎత్తుకెళ్తే చాలు ఇంకెందుకు వ్యాపారాలు మేము చేయటం ఎందుకని. మేము నవ్వుతూ ఉంటాండి. మీరు అడిగితే నేను ఇవ్వనా, దానికోసం ఎత్తుకెళ్ళటం ఎందుకని నవ్వుకునేవాడి. అదే నిజమైంది. ఎవరెవరు మిమ్మల్ని తీసుకెళ్ళారు, ఎవరెవరు కొట్టారండి? సన్నీ, పువ్వాడ రామకృష్ణ. సన్నీ అంటే ఎవరండి? అక్కడ అది ఆ హాస్పిటల్ ఉంటుంది, టైమ్ హాస్పిటల్. అతను ఇంకో 7-8 మంది గూండాలు. వాళ్ళు తెలియదు, వాళ్ళు ఎవరు అంత బయలు మనకు, వాళ్ళు ఎవరు మనకు తెలియదు. వాళ్ళ పేర్లు. ఎక్కడ తీసుకెళ్ళారండి మిమ్మల్ని? నున్న దాటినాక ఒక మామిడి తోటలోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి దిగడంతోనే వస్తువులన్నీ లాగేస్తున్నారు మెడలో. నాకు ఒక ఒమేగా వాచ్, 8 ఉంగరాలు. ఏం చెప్తారు టీవీ వాళ్ళకి చెప్పొచ్చా, చెప్తారా? ఎవరికైనా చెప్పేది ఒకటి కదా. పోలీసు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? 11,400 రూపాయలు జేబులో క్యాష్ తీసుకుని అంతటా దాని హాస్పిటల్ వదిలేస్తాను అనుకున్నా.
బట్టలు తీసి కొట్టుడు మొదలు పెట్టారు. అంటే ఎలా కొట్టారండి మిమ్మల్ని? ఎందుకు? కర్రల్లో పెట్టి కొట్టారండి. కర్రలో పెట్టి కొట్టి మీ ఇంటికాడ ఏదో ఎర్ర పర్సు ఉందంట, ఆ పర్సులో వజ్రాలు ఏమి ఉంటాయంట, అది తెప్పించాను. సరే మీరు వెళ్ళి ఎవరన్నా తెచ్చుకోండి అని చెప్తే ఇప్పుడు సిహెచ్ గారు సిహెచ్ వెంకటేశ్వరరావు ఆయన పంపించారండి. ఎవరిని? సిహెచ్ వెంకటేశ్వరరావు. ఎవరిని పంపించారండి? సిహెచ్ వెంకటేశ్వరరావు నేనే సన్ని అనేవాడు, పోవాట రామకృష్ణ అనేవాడు. ఆయన వెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకునేప్పుడు మా ఆవిడకి అనుమానం వచ్చింది, ఏంటి ఈయన రాకుండా పర్సులు బొమ్మ అడుగుతున్నాడే. అప్పుడు ఆవిడకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇది జరిగింది. లేకపోతే ఆవిడ చెప్పకపోతే అసలు నేను బయటకు వచ్చేవాడిని కదా వాళ్ళ గ్రూప్లోంచి. అంటే ఎట్లా కొట్టారండి మిమ్మల్ని? అసలు ఎంతమంది కొట్టారు? ఏమేమి ఆయుధాలతో? 8 మంది కొట్టారండి. ఎవడు కూడా గ్యాప్ ఇవ్వలేదు, అందరూ కర్రలతోనే కొట్టింది. రబ్బరు గొట్టాలుంటే ఆడితో కొట్టారు, పశువులు కట్టేసే మెడలో పొలుపు తడులతో కొట్టారు. బెజవాడ డాక్టర్ల హవాలా ర్యాకెట్లో రాజకీయ రంగంలోకి దిగింది రాజకీయం. విజయవాడ టు సింగపూర్ హవాలా దందా చేస్తున్న డాక్టర్లు ఏజెంట్ బ్రహ్మాజీపై దాడి చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అటాక్ ఎపిసోడ్తో అన్ని లింకులు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. ఈ క్రమంలో సదరు డాక్టర్లు కేసు నుంచి బయటపడేందుకు మంత్రి ద్వారా మంత్రాంగం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ప్రస్తుతం డాక్టర్లు అయితే ఇంకా కూడా పరారీలోనే ఉన్నారు. పోలీసు ప్రత్యేక బృందాలు వాళ్ళ కోసం గాలిస్తున్నాయి. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. అటు టైమ్ హాస్పిటల్ ఎండీ గానీ, ఇటు హెల్త్ హాస్పిటల్ ఎండీ గానీ, అట్లాగే పోవాడ రామకృష్ణ న్యూరాలజిస్ట్ డాక్టర్ అతను కూడా హైదరాబాద్ లో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసు బృందాలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే డాక్టర్లు కూడా తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసు నుంచి బయటపడేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక మంత్రి ద్వారా లాబింగ్ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మీడియాలో ఉదయం నుంచి కూడా రకరకాల హడావుడి కావడంతో ఆ మంత్రి కూడా మెల్లగా జారుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో నేనేం సాయం చేయలేనని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరం, ఒక వ్యక్తిని పట్టుకుని ప్రాణాలు పోయేంతగా చిత్తకొట్టాల్సిన అవసరం, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం, అది కూడా ఒక డాక్టర్లు అయి ఉండి ఒక హాస్పిటల్ నిర్వహిస్తూ ఎండీలు అయి ఉండి ఈ రకంగా వ్యవహరించడం అనే దాని మీద పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రస్తుతం బాధితుడు ఇంకా కూడా విజయవాడ సెంటినీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ప్రస్తుతానికి ఇంకా కూడా ఐసీయూలోనే ఉన్నాడు. కొంచెం ఆయన ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి కేసు అయితే ఫైల్ అయింది కాబట్టి నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్.